హాయ్ హాయ్ ఈరోజు డైరెక్టర్స్ డే. మరి మీరు మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. మరి విష్ చేయరా? అలా హ్యాపీ డైరెక్టర్స్ డే. గట్టిగా మాట్లాడు. అందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. సో నా ఫేవరెట్ డైరెక్టర్ అయితే పూరి జగన్నాథ్ నా ఫేవరెట్ డైరెక్టర్. అతనికి బాగా శుభాకాంక్షలు చెప్తున్నాను నేను నా తరపు నుండి. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన యాక్టర్ అండి. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ మీకు ఎక్కువ ఏది ఇష్టం? నాకు ఎక్కువ పోకిరి సినిమా అంటే చాలా ఇష్టం. సో దాంట్లో అతను బాగా చూపించాడు మహేష్ బాబుని కూడా. యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు నేను ఆల్సో. అతని కంటెంట్ నచ్చుకోవడం బాగుంటుంది అంతే. సో పూరి జగన్నాథ్ సినిమాల్లో వచ్చిన ఏదైనా సినిమా ఫ్లాప్ అయినట్టుగా మీకు ఏదైనా రికార్డ్ ఉందా? ఫ్లాప్ అంటే ఉండదండి, మంచి స్టోరీయే రాస్తారు కానీ జనాలు చూడక ఫ్లాప్ అయిపోయింది. కంటెంట్ బాగుంటుంది అంతే. వాళ్ళు ఆదరించకపోతే ఫ్లాప్ అయిపోద్దా? అండ్ రేపు అలాగే ఉగ్రం, రేపు ఫ్రైడే కదా, ఉగ్రం కూడా రాబోతుంది రేపు. అల్లరి నరేష్ గారు నటిస్తున్న సినిమా ఉగ్రం. సో మీరు పోస్టర్ అయితే చూసే ఉంటారు, మనకు యాక్షన్ సీక్వెన్స్లో అయితే కనబడుతుంది. అండ్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అల్లరి నరేష్ గారు ఇప్పటి వరకు అన్ని కామెడీ రోల్స్ చేస్తూ వచ్చారు, అలాగే ఆదరించారు, అభిమానించారు కదా. సో ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ కూడా రాబోతున్నారు కదా, మరి మీరు ఎలా ఆదరిస్తారు, ఎలా అభిమానిస్తారు? సో తనకు ఇది యాక్షన్ సీక్వెన్స్ అనేది సూట్ అయిందా? అంటే చూస్తే తెలిసింది కదా అని మేము ఇంకా చూడలేదు. అంటే మీరు అనుకుంటుంది ఫస్ట్ టైం యాక్షన్ అఫ్కోర్స్ ఇంతకుముందు కూడా చేస్తున్నారు ఒకటి సినిమా. సో ప్రజెంట్ ఇందులో అయితే ఇంకా దానికి మించిన సినిమా అని చెప్పొచ్చు. మొత్తం యాక్షన్స్లోనే ఉండబోతుందంట, యాక్షన్ సీక్వెన్స్గా. సో మరి ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు ఒక కామెడీ రోల్స్ చేసి ఇప్పుడు ఇలా చేస్తే, సో దీనికి మీరు ఎలా అనుకుంటున్నారు? ఇంతకుముందు చూసుకుంటే మారేడుపల్లి నియోజకవర్గాన్ని తీశారు, దాంట్లో అల్లరి నరేష్ గారు. సినిమా కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ కూడా కొద్దిగా యాక్షన్ సీన్స్ అతనికి సూట్ అవుతాయని అనుకుంటున్నాం. మేము చూస్తాం, కంపల్సరీగా చూస్తాం. మేము ట్రై చేయొచ్చు, మేము చూస్తాం అందరం. ఇలా కామెడీ వర్షన్లోనే తను యాక్సెప్ట్ చేస్తుంటే మరి ఈ సినిమా ఒకవేళ కొందరు అంటే వద్దు మనకి ఇది యాక్షన్, తను కామెడీ వేలోనే బాగుంటారని అనుకునే ఛాన్స్ ఉంది? అదేం లేదండి, మంచి కంటెంట్ ఉంటే ఎవరన్నా బాగా చూస్తారు. అవునా, హీరో ఒకప్పుడు అలా చేశారు ఇలా చేశారని కాదు, కంటెంట్ బాగుండి స్టోరీ దానికి తగ్గట్టు పాత్ర నటిస్తే జీవిస్తే అందరు ఎవరు కంపల్సరీగా ఎవరన్నా చూస్తారు పబ్లిక్. అయితే అండి ఇంకోటి ఏంటంటే, అల్లరి నరేష్ సినిమాల్లో కనుక మాట్లాడుకుంటే మీకు ఎక్కువ ఇష్టమైన ఫేవరెట్ సినిమా ఏది? కితకితలు. కితకితలు అసలు మర్చిపోలేనటువంటి సినిమా కదా కితకితలు. అవునవును. అవును. మీకు ఆ మూవీ ఎప్పుడెప్పుడు గుర్తుకొస్తుంది? ఎప్పుడు మేము చిన్నప్పటి నుండి అది చూస్తూనే ఉంటాం. మాకు బోరు కొట్టినప్పుడల్లా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇంకా అదే చూస్తూ ఉంటాను నేను. మీరు ఎక్కువ ఎలాంటి సినిమాలు చూస్తుంటారు? క్రైమ్ అండ్ మాఫియా. సో అందుకు యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు అల్లరి నరేష్, అంతేనా? అంతే. ఇదైతే మొత్తం యాక్షన్. సో క్రైమ్ థ్రిల్లర్స్ ఇలా తీసినా కూడా సెట్ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు ఓన్లీ అల్లరి నరేష్ గురించే మాట్లాడాము. అంటే ఎవరు ఏది తీసినా చూస్తాం మేము, ఇబ్బంది ఏముండదు. ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు మూవీస్ ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ? పోకిరి. దట్టు మీకు నచ్చిన పూరి జగన్నాథ్ అవునవును. పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఇష్టము, ఆయన కాంబినేషన్లో వచ్చిన పోకిరి ఇష్టము, మహేష్ బాబు ఇష్టం. సో ఇదైతే ఫిక్స్ అయిపోయారు. సో ఎవరు ఎంత మంచి దుమ్ము తులిపినా కానీ చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు. అసలు నెక్స్ట్ మహేష్ బాబు ఏ సినిమాలు తీసినా అంత ముందు సినిమా తీసిన పోకిరే ఇష్టం. నెక్స్ట్ అలాంటి సినిమా తీయలేడేమో అనుకుంటాం. అంటే దానికి మించిన సినిమా రాదనుకుంటున్నాను అంతే. సో పూరి జగన్నాథ్ తర్వాత ఇంకా ది బెస్ట్ అంటే ఎవరికి ఇస్తారు డైరెక్ట్? రాజమౌళి అండి. అంటే పూరి జగన్నాథ్ రాజమౌళి సార్ కన్నా ది బెస్ట్ అంటారు? బెస్టే. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ, లేదంటే మీరు అభిమానిస్తున్నారు కాబట్టి మీ పరంగా పర్సనల్ పరంగా ఇష్టం? లేదు, రాజమౌళి కంటే పూరి జగన్నాథ్ గారే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇతను చాలా కష్టపడాలేమో ప్రాజెక్టులు అలా చేసుకొని సినిమా గురించి, ఇతను అలా కాదు అనిపించింది చేస్తాడు. సరే. సో రాజమౌళి సార్ కన్నా కూడా ఒక పాయింట్ పూరి జగన్నాథ్కి ఇస్తారు. అవునవును. తర్వాత సెకండ్ పాయింట్ అంటే సెకండ్లో రాజమౌళి సార్ని నిలబెట్టారు. అవును అంతే. మరి థర్డ్ అంటే ముచ్చటగా ఇంకా నాకు తెలియదు, అంటే అంతగా ఎక్కువ చూడను డైరెక్టర్స్. చూసిన వాళ్ళలో వీళ్ళిద్దరు ఎక్కువ బెస్ట్ అంటే. అవును అంతే. మీ పేరేంటి? గోవింద్. ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్. అందుకే చాలా సాఫ్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.